లిబ్రే ఆఫీస్ రైటర్ ఇన్సర్టింగ్ ఇమేజెస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశంలు నేర్చుకుంటాము. ఒక డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడం, రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడం, రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడం. ఇక్కడ మనం ఉబంటు లైనక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. మనము ఆఫీస్ రైటర్ లో ఒక ఇమేజ్ ఫైల్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోవడంతో మొదలు పెడదాము. ఇప్పుడు మనం మన resume.odt ఫైల్ ను ఓపెన్ చేద్దాము. డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయడం కొరకు ముందుగా resume.odt డాక్యుమెంట్ లోపల క్లిక్ చేయండి. ఇప్పుడు మెనూ బార్ లోని ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పిక్చర్ పైన మరియు చివరగా ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒక ఇన్సర్ట్ పిక్చర్ డైలాగ్ బాక్స్ కనిపించడం మీరు చూడవచ్చు. మీరు కనుక ఒక పిక్చర్ ను మీ సిస్టమ్ లో సేవ్ చేసినట్లయితే ఆ ఫైల్ యొక్క పేరును లొకేషన్ ఫీల్డ్ లో వ్రాయడం ద్వారా ఇప్పుడు మీరు ఆ పిక్చర్ ను ఎంచుకోవచ్చు. మనం దేనిని సేవ్ చేయలేదు కనుక డిఫాల్ట్ గా మనకు అందించబడిన వాటి నుంచి ఒక పిక్చర్ ను మనము ఇన్సర్ట్ చేస్తాము. కనుక డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు కనిపిస్తున్న పిక్చర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్ లో ఒకదాని మీద క్లిక్ చేయండి మరియు చివరగా ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ లో ఇమేజ్ ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు. మీరు ఇమేజ్ ను రీసైజ్ చేయవచ్చు మరియు దానిని రెజ్యూమ్ యొక్క కుడివైపున పై మూల వరకు డ్రాగ్ చేసి పెట్టవచ్చు. కనుక ముందుగా ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన కలర్డ్ హ్యాండిల్స్ కనిపించడం మీరు చూడవచ్చు. ఈ హ్యాండిల్స్ లో ఏదో ఒక దానిపైన కర్సర్ ను పెట్టండి మరియు ఎడమ మౌస్ బటన్ ను ప్రెస్ చేయండి. కర్సర్ ను డ్రాగ్ చేయడం ద్వారా ఇమేజ్ ను రీసైజ్ చేయండి. రీసైజింగ్ పూర్తి అయిన తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి దాన్ని ఎడిటర్ యొక్క కుడి పై మూలకు డ్రాగ్ చేయండి. క్లిప్ బోర్డ్ లేదా స్కానర్లను వాడి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము మరియు గ్యాలరీ నుండి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము బాగా పేరు పొందిన మరికొన్ని ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసే పద్ధతులుగా ఉన్నాయి. తరువాత మనం రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడం ఎలాగో నేర్చుకుందాము. యూజర్లకు తమ సమాచారాన్ని టాబులర్ ఫామ్ లో స్టోర్ చేసుకునే అవకాశాన్ని లిబ్రే ఆఫీస్ రైటర్ లో టేబుల్స్ కల్పిస్తాయి. మీ డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడం కొరకు మీరు టూల్ బార్ లోని టేబుల్ ఐకాన్ పైన క్లిక్ చేసి టేబుల్ యొక్క సైజ్ ను ఎంచుకోవచ్చు మరియు మెనూ బార్ లోని ఇన్సర్ట్ ఆప్షన్ ద్వారా మీరు అలా చేయవచ్చు. కనుక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే హెడ్డింగ్ కింద ఒక టేబుల్ ని ఇన్సర్ట్ చేయడం కొరకు ఈ హెడ్డింగ్ కింద కర్సర్ ను ఉంచండి. ఇప్పుడు మెనూ బార్ లోని ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు టేబుల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అది చాలా ఫీల్డ్స్ తో ఒక డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది. నేమ్ ఫీల్డ్ లో ఇప్పుడు టేబుల్ యొక్క పేరుగా రెజ్యూమ్ టేబుల్ అని టైప్ చేయండి. సైజ్ అనే హెడ్డింగ్ కింద ఇప్పుడు కాలమ్ సంఖ్యను 2గా ఇవ్వండి. రోస్ ఫీల్డ్ లోని అప్వర్డ్ యారో పైన రోల సంఖ్య 4కు పెరిగే వరకు క్లిక్ చేయండి. కనుక కాలమ్స్ మరియు రోస్ ఫీల్డ్ లోని అప్ మరియు డౌన్ యారోల పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఒక టేబుల్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇప్పుడు డైలాగ్ బాక్స్ లోని ఆటో ఫార్మాట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇది ఒక కొత్త డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది మరియు ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్న టేబుల్ యొక్క ఫార్మాట్ ను మీరు ఎంచుకోవచ్చు. ఎక్కడి నుండి ఎంచుకోవాలి అనే దానిపైన రైటర్ చాలా ఆప్షన్లను అందిస్తుంది. మనం ఫార్మాట్ కింద నన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం మరియు ఆ తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తాము. ఆ తరువాత మరలా ఓకే బటన్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు హెడ్డింగ్ కింద 2 కాలమ్లు మరియు 4 రోలతో ఒక టేబుల్ ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం టేబుల్ లోపలి టాబులర్ ఫామ్ లో ఏ సమాచారం అయినా సరే వ్రాయవచ్చు. ఉదాహరణకు టేబుల్ యొక్క మొదటి రో మరియు మొదటి కాలమ్ లోని మొదటి సెల్ లోపల క్లిక్ చేయండి. ఇక్కడ మనము సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని టైప్ చేద్దాము. ఇప్పుడు దాని పక్క సెల్ పైన క్లిక్ చేసి 93% అని వ్రాద్దాము. కనుక ఇది ఇప్పుడు సెకండరీ స్కూల్ పరీక్షలో రమేష్ 93% సాధించాడు అని చూపిస్తుంది. అలాగే టేబుల్లో మనం ఇతర విద్యా సంబంధ వివరములు కూడా టైప్ చేయవచ్చు. మీరు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని టైప్ చేసిన సెల్ కు వెంటనే కింది సెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం హైయర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని మరియు దాని పక్క సెల్ లో 88% అని టైప్ చేద్దాము. ఆ తర్వాతి సెల్ ను యాక్సెస్ చేయడం కొరకు 3వ రోలో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి. మరోలా కావాలి అంటే ఒక సెల్ నుంచి మరొక సెల్ కు వెళ్లడం కొరకు మీరు ట్యాబ్ కీను ప్రెస్ చేయవచ్చు. కనుక ట్యాబ్ పైన ప్రెస్ చేయండి మరియు గ్రాడ్యుయేషన్ అని టైప్ చేయండి. దాని పక్క సెల్ లో స్కోర్ ను 75% గా టైప్ చేయండి.
చివరి రోలో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని టైప్ చేయండి. ఆ తరువాత సెల్ లో 70% అని వ్రాయండి. చివరగా ఆఖరి రోలో మనం మొదటి సెల్ లో హెడ్డింగ్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని మరియు దాని పక్క సెల్ లో స్కోర్ ను 70% గా టైప్ చేస్తాము. కనుక రెజ్యూమ్ లో విద్యకు సంబంధించిన వివరములతో ఒక టేబుల్ ను మనం చూడవచ్చు. ఇప్పుడు టేబుల్ యొక్క చివరి సెల్ లో కర్సర్ ను పెడదాము. ఇప్పుడు మనం టేబుల్ యొక్క చివరి రోలో మరొక రోను యాడ్ చేయాలి అని అనుకుంటే కీబోర్డ్ లోని ట్యాబ్ కీ పైన ప్రెస్ చేయాలి. ఒక కొత్త రో ఇన్సర్ట్ అవ్వడాన్ని మీరు చూడవచ్చు. టేబుల్ యొక్క ఎడమ చేతి వైపు సాధించిన డిగ్రీగా PhD మనం టైప్ చేద్దాము మరియు కుడి చేతి వైపు సాధించిన మార్కుల శాతముగా మనం 65% ను ఇద్దాము. కనుక కర్సర్ చివరి సెల్ లో పెట్టబడినప్పుడు ఒక రో క్రింద మరొక రోను యాడ్ చేయడం కొరకు ట్యాబ్ కి చాలా ఉపయోగకరమని మనకు తెలుస్తుంది. ట్యాబ్ మరియు షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ లను వాడి ఎవరైనా ఒక టేబుల్ లోని ఒక సెల్ నుంచి మరొక సెల్ కు నావిగేట్ అవ్వవచ్చు. టేబుళ్లలోని మరొక ముఖ్యమైన ఫీచర్ ఆప్టిమల్ కాలమ్ విడ్త్ ఆప్షన్. ఇది సెల్ లోని కంటెంట్ కు అనుగుణంగా తనంత తానే కాలం యొక్క పొడవును సరిచూస్తుంది. టేబుల్ యొక్క రెండవ లేదా కుడి చేతి వైపు కాలంలో అప్లై చేయడం కొరకు ముందుగా రెండవ కాలంలో ఎక్కడైనా సరే కర్సర్ ను ఉంచండి మరియు క్లిక్ చేయండి. కనుక చివరి సెల్ లో కర్సర్ ను 65% పక్కన ఉంచండి. ఇప్పుడు మెనూ బార్ లోని టేబుల్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఆటో ఫిట్ ఆప్షన్ కు వెళ్ళండి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మెనూలో ఆప్టిమల్ కాలమ్ విడ్త్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెల్స్ లో ఉన్న అంశానికి తగిన విధంగా కాలం యొక్క పొడవు తనంత తానే సరిపోయేలా సర్దుకోవడం మీరు చూస్తారు. అలాగే మీరు దీన్ని టేబుల్లోని ఏ కాలంలకు అయినా సరే చేయవచ్చు. మీరు మీ టేబుల్ కు అసలు బార్డర్ లేకుండా ఉంచడం దగ్గర నుంచి అన్ని అంటే లోపల మరియు బయట బార్డర్లను కలిగి ఉండడం లేదా టేబుల్ బయట మాత్రమే బార్డర్లను కలిగి ఉండడం వంటి వాటిని చాలా రకాలుగా సెట్ చేయవచ్చు. దీని కొరకు మీరు మెయిన్ మెనూలోని టేబుల్ ట్యాబ్ ను మరియు టేబుల్ ప్రాపర్టీస్ ఆప్షన్, బార్డర్స్ ట్యాబ్ లను సరైన ఆప్షన్ ను ఎంచుకోవడం కొరకు క్లిక్ చేయండి. ఆ తరువాత రైటర్ లో హైపర్ లింక్ లు ఎలా క్రియేట్ చేయబడతాయో మీరు చూడవచ్చు. ఒక యూజర్ హైపర్ లింక్ లను ఫాలో అవుతూ ఉంటే ఆటను హైపర్ టెక్స్ట్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నాడు లేదా నావిగేట్ చేస్తున్నాడు అని అంటారు. చదివే వ్యక్తి సూటిగా ఫాలో అవ్వడం కొరకు ఒక రిఫరెన్స్ ను లేదా ఆటోమేటిక్ గా ఫాలో అవ్వబడేదాన్ని హైపర్ లింక్ అని అంటారు. ఒక హైపర్ లింక్ మొత్తం డాక్యుమెంట్ ను కానీ లేదా డాక్యుమెంట్ లో ఒక ప్రత్యేకమైన భాగమును కానీ పాయింట్ చేస్తుంది. ఫైల్లో ఒక హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి ముందుగా మనం హైపర్ లింక్ చేయబడవలసిన ఒక డాక్యుమెంట్ ను క్రియేట్ చేస్తాము. కనుక టూల్ బార్ లోని న్యూ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక కొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హాబీస్ కొరకు కొత్త డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాము. కనుక ఇప్పుడు మనం హెడ్డింగ్ హాబీస్ అని వ్రాస్తాము. ఎంటర్ కీను ప్రెస్ చేస్తాము. ఇప్పుడు సంగీతం వినడము, టేబుల్ టెన్నిస్ ఆడటము మరియు చిత్రములు వేయడము వంటి వాటిని ఒకదాని కింద ఒకటి కొన్ని సరదాలుగా వ్రాయండి. ఇప్పుడు ఫైల్ ను సేవ్ చేయండి. ఇప్పుడు టూల్ బార్ లోని సేవ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేమ్ ఫీల్డ్ లో ఫైల్ పేరుగా హాబీ అని టైప్ చేయండి. సేవ్ ఇన్ ఫోల్డర్ లో డౌన్ యారో పైన క్లిక్ చేయండి మరియు డెస్క్ టాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఫైల్ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ను resume.odt అనే ఫైల్ లో ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేద్దాము. విద్యా సంబంధ వివరములు ఉన్న టేబుల్ క్రింద ఇప్పుడు మనం హెడ్డింగ్ గా హాబీస్ అని వ్రాద్దాము. హాబీస్ అనే టెక్స్ట్ ను హైపర్ లింక్ గా చేయడం కొరకు ముందుగా హాబీస్ అనే హెడ్డింగ్ గుండా కర్సర్ ను డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మెనూ బార్ లో ఇన్సర్ట్ మెనూను క్లిక్ చేయండి మరియు హైపర్ లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంటర్నెట్, మెయిల్స్ అండ్ న్యూస్, డాక్యుమెంట్ మరియు న్యూ డాక్యుమెంట్ వంటి ఆప్షన్లు కలిగిన ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనము ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ కొరకు ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేస్తున్నాం కనుక మనం డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు పాత్ ఫీల్డ్ లోని ఓపెన్ ఫైల్ బటన్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కొత్త డాక్యుమెంట్ ను యాక్సెస్ చేయడం కొరకు డైలాగ్ బాక్స్ లోని డెస్క్ టాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు hobby.odt ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఫైల్ యొక్క పాత్ ఫీల్డ్ లోకి ఇన్సర్ట్ అయినట్టుగా మీరు చూడవచ్చు. అప్లై ఫీల్డ్ పైన క్లిక్ చేయండి మరియు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి. హాబీస్ అనే టెక్స్ట్ బ్లూ కలర్ తో అండర్లైన్ చేయబడినట్లుగా
మీరు చూడవచ్చు మరియు అది బ్లూ రంగులో కూడా ఉంటుంది కనుక ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక హైపర్ లింక్ అని చెప్పవచ్చు. కర్సర్ ను హాబీస్ పైన పెట్టండి. కంట్రోల్ కీ అండ్ రైట్ మౌస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కర్సర్ ను హాబీస్ అనే హెడ్డింగ్ పైన పెట్టండి మరియు కంట్రోల్ కీ మరియు ఎడమ మౌస్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు సరదాలు అని వ్రాయబడి ఉన్న ఫైల్ ఓపెన్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీరు ఇమేజ్ల కొరకు, వెబ్సైట్ల కొరకు కూడా హైపర్ లింక్లను క్రియేట్ చేయవచ్చు. దీనితో మనం లిబ్రే ఆఫీస్ రైటర్ హైపర్ లింక్ స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క చివరి భాగానికి వచ్చాము. మనం నేర్చుకున్న విషయాలను సంగ్రహంగా చెప్పుకుందాము. ఒక డాక్యుమెంట్ లోకి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము, రైటర్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము, రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడము. సంగ్రహ పరీక్ష. practice.odt ను ఓపెన్ చేయండి. ఫైల్ లోకి ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయండి. 3 రోలు మరియు 2 కాలమ్లను కలిగి ఉన్న ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయండి. ఫైల్ లోని ఇమేజ్ ను మీరు క్లిక్ చేసినప్పుడు www.google.com వెబ్సైట్ ను ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేయండి. ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న ఒక వీడియోను మీరు చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహంగా వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లయితే మీరు దాన్ని డౌన్లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఒక ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లను ఇవ్వండి. మరిన్ని వివరాల కొరకు contact@spokentutorial.org కు వ్రాయండి. టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము. దీనికి భారత ప్రభుత్వం యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT MHRD యొక్క సహకారం ఉంది. దీని గురించి మరింత సమాచారం spokentutorial.org NMEICT ఇంట్రాలో అందుబాటులో ఉన్నది. ఈ రచనకు సహాయపడిన వారు లక్ష్మి మరియు సునీత. దీనిలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.